SBM వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ మా అడ్రస్ SBM ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి క్యాపిటల్ స్మార్ట్ సిటీ కొట్రా వన్ స్టాప్ డ్రైవ్ ఇన్ మరియు SVS AC కన్వెన్షన్ హాల్ వెల్మలపల్లి గేట్ శ్రీశైలం హైవే వంగూర్ మండల్. వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ చైతన్య జ్యోతి. మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్. ముందుగా హెడ్లైన్స్. బీఆర్ఎస్ వీడే ఆలోచన లేదు. మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్. శ్రీ రామేశ్వర వీరాంజనేయ క్షేత్ర ప్రారంభోత్సవం. రాయలగండిలో 400 సంవత్సరాల పురాతనాలయం. వారెంట్ లేకుండా అరెస్ట్ చేస్తారా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ను ప్రశ్నించిన కేటీఆర్. యూరోకిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు. ఇక వివరాల్లోకి వెళితే, బీఆర్ఎస్ పార్టీని వీడే ఆలోచన లేదని, మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పార్టీ శ్రేణులను కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశాల కట్టుబడి ఉంటానని చెప్పారు. నియోజకవర్గ పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తల అభిప్రాయానికి ప్రాధాన్యం ఇచ్చి వారి వెంటే ఉంటానని, పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కడ్తాల్ మండలంలోని అన్మాస్పల్లి గ్రామ సమీపంలో శ్రీ రామేశ్వర వీరాంజనేయ క్షేత్ర ప్రారంభోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి కావచ్చాయి. గుడి యొక్క విశిష్టతను గురించి మరిన్ని వివరాలు ఆలయ కమిటీ పెద్దలు లక్ష్మారెడ్డి గారి మాటల్లో తెలుసుకుందాం. కడ్తాల సమీపంలో ఉన్న హనుమదాస్పల్లి గ్రామంలో శ్రీ రామేశ్వర వీరాంజనేయ క్షేత్రం అనే హనుమదాస్పల్లిలో పురాతనమైన దేవాలయాలు ఆంజనేయ స్వామి గుట్ట మీద ఎప్పటి నుంచో ఒక 400-500 సంవత్సరాల నుంచి అవి జీర్ణోద్ధరణ అన్నాయి. వాటిని పునర్నిర్మించే ఆలోచన వచ్చింది. అందరం కలిసి ఈ పునర్నిర్మాణానికి తోడ్పడి గత 2 సంవత్సరాల నుంచి ఈ రామాలయము, శివాలయము ఈ రెండిటితో పాటు అక్షరాభ్యాసం కొరకు సరస్వతి మాతని ఇక్కడ స్థాపితం చేయాలనుకుంటున్నాం. ఈ దక్షిణ తెలంగాణలో అక్షరాభ్యాసం చేసుకోవడానికి ఎంతమంది వచ్చినా ఇక్కడ చేసుకునే అవకాశం ఇక్కడ ఉంది. అందరు ఇక్కడికి వచ్చి అక్షరాభ్యాసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సరస్వతి మాతను నెలకొల్పుతున్నాం. సరస్వతి మాతతో పాటు శ్రీచక్రం కూడా ఇక్కడ స్థాపితం చేయాలనుకుంటున్నాం. ఇది పవిత్రమైన శ్రీచక్రము నిత్య పూజలతో ఇక్కడ ఈ పవిత్రమైన స్థలంలో దీనిని స్థాపితం జరుగుతుంది. దాని బలం ఎక్కువ ఉంటుంది. దాన్ని నిత్య పూజలు చేసి మహిళలు అందరు వచ్చి ఇక్కడ ఈ శ్రీచక్రంలో పాల్గొని తరించాలని కోరుకుంటున్నాము. 400 సంవత్సరాల పురాతన ఆలయం శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ దేవస్థానం రాయలగండి. అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు రాయలగండిలో 1 కోటి రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. సిసి రోడ్, LED లైట్స్, అన్నదాన కార్యక్రమాలు, వాలీబాల్ టోర్నమెంట్, కోలాట పోటీలు, భజన పోటీలు, వివిధ రకాల క్రీడలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు, డాక్టర్ అనురాధ జెడ్పీటీసీ అమరాబాద్ మరియు రాయలగండి చైర్మన్ ఉమ్మడి నరహరి గారు, ప్రజా ప్రతినిధులు, మండల నాయకులు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. ఇంత సందడితో, ఇంత ఆటపాటలు, ఇంత సంతోషంగా ఈ ప్రజలను నెలకొల్పారంటే దానికి పూర్తి సహాయ సహకారాలు వాళ్ళ నుంచి మాకు అందినాయి. శ్రీ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఈ యొక్క గుడి జ్యోతినాయక్ తండా గ్రామము రాయలగండి పదరా మండలం నార్కల్ డిస్టిక్లో కలిగి ఉన్నది. ఈ యొక్క గుడి 400 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతర విషయంలో ఏనాడు కూడా మూగపోయినట్టు ఏ రోజు కూడా ఉండలేదు. ఈ 10 సంవత్సరాల తర్వాత ఇట్లా మూగపోయి ఈ రోజు ధర్మ సముద్రం నుంచి ఈ రోజు ఆ చెన్నకేశవ స్వామి కొండలలో ఈదుకుంటూ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వంశకృష్ణ మరియు నల్లమల్ల ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీ అనురాధ మేడం గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క కొండపైన మళ్ళీ వెలిగి కలకలలాడుతున్న అన్నం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కోలాట పోటీలు కానీ, భజన పోటీలు కానీ, 80 లక్షలతో సిసి రోడ్లు, తర్వాత లైటింగ్ కానీ, తర్వాత ఏంటి స్తంభాలు కానీ ఏర్పాటు చేసి గత 10 సంవత్సరాల నుంచి కర్మాడ కానీ జాతరలను మళ్ళీ పునఃప్రారంభించడం అయింది. దీనికి పోయిన ప్రభుత్వమే దీన్ని నిర్లక్ష్యం చేసి జాతరలను కర్మానికి చేశారు. 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరు కూడా భక్తులు. రాజకీయ కక్ష సాధింపుల కోసం ఈడీ, ఐటీ వంటి రాజ్యాంగ సంస్థలను వాడుకోవడం బీజేపీకి అలవాటేనని, గత 10 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండి ఆ పార్టీ అదే పనిచేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కవిత అరెస్టుపై సుప్రీంకోర్టుకు ఈడీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని శుక్రవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ నెల 19న కోర్టు కేసులో విచారణ ఉండగా ఇంత హడావిడిగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో సమాధానం చెప్పాల్సి ఉంటుందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై తాము లీగల్ ఫైట్ చేస్తామని, న్యాయం తప్పకుండా గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా
కవితకు మోరల్ సపోర్ట్ ఇచ్చేందుకు శనివారం కేటీఆర్ ఢిల్లీ వెళ్లనున్నారు. Madam Bhanupriya Meena says, search is over and arrest warrant is produced, and now she says, hold on, and now she says we can't come in, family cannot come in, and she also says that she has no transit warrant, she cannot produce before a magistrate, but she wants to make a case. Listen, you have given an undertaking in Supreme Court, and now you're violating it. You're in serious trouble. You're in serious trouble. You have the legal remedy always available. I'm telling you, you have come here on a Friday. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ సి బ్లాక్ రాఘవేంద్ర కాలనీలోని యూరో కిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో గచ్చిబౌలి కొండాపూర్ బ్రాంచీలోని విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూరో కిడ్స్ పాఠశాల చైర్మన్ అబ్దుల్ రషీద్ మాట్లాడుతూ భారతదేశంలోనే పేరుగాంచిన పాఠశాలలో యూరో కిడ్స్ ఒకటని అన్నారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు తమ పాఠశాలలో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. యూరో కిడ్ ప్రీ స్కూల్, వన్ ఆఫ్ ద రెప్యూటెడ్ బ్రాండ్ ఇన్ ద ఇండియా. We have two branches. One is in Kondapur, another one is in Gachibowli. And after COVID, this is the first annual day celebration. And here Kondapur and Gachibowli branch team was here. Thanks for watching. చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్, మీకోసం మీతోనే మీ టీవీ న్యూస్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో రకమైన అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలని. ఐ విష్ యు ఆల్ ద బెస్ట్.